మనమైతే ఇప్పుడు వచ్చేసి వైట్లో మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. సో మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే ఈరోజు మనం ఫోర్ట్ కొచ్చికి అయితే వెళ్ళట్లేదు. దాని రీజన్ ఏంటిది అనుకుంటున్నారా? మనకి అలిపిరి నుంచి ఇక్కడ రావడానికి అయితే చాలా డిలే అయిపోయింది. సో ఇప్పుడు మనం వచ్చేసి బస్సుని తొందరగా అందుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు మెట్రో జర్నీ ఎలా ఉండబోతుంది అండ్ ఆల్సో అక్కడ మేము బ్యాగులు తీసుకున్న తర్వాత మళ్ళీ మేము ఎలా వెళ్ళాము అండ్ ఆల్సో బస్సులో మన జర్నీ ఏంటిది అనేది చూసుకుందాం. ఓకే, మీ ట్రైన్ అయితే వచ్చింది. సో ఐమ్ జస్ట్ రషింగ్. బాయ్. ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి మెట్రో అయితే వచ్చింది అనమాట. మెట్రో ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం మేము. డోర్లు కూడా ఓపెన్ అయినాయి. ఇక్కడ నుంచి వచ్చేసి నేను లోపలికి వెళ్తున్నాను. మొత్తానికి అయితే పరిగెత్తులు వచ్చేసి మెట్రో అయితే ఎక్కేసాం అనమాట. బాయ్, స్టే ట్యూన్. చూడండి నా బ్యాక్ సైడ్ అయితే ట్రైన్ ఎట్లా పోతుంది అయిపోయింది కదా. ఇప్పుడైతే ప్రధాన ఎర్నాకుళం టౌన్కి అయితే వచ్చేసాము. సో తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళి బ్యాగులు తీసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి అలువా స్టేషన్లో అయితే దిగాలన్నమాట. సో గైస్ స్టే ట్యూన్. బ్రో రన్ ఫాస్ట్, రన్ 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 రన్. గైస్ పరిగెత్తుకు బస్ అయితే ఇప్పుడు మెట్రో స్టేషన్కి వచ్చేసాం అనమాట. ఇదే చెంప తెలుగు వస్తున్నాయో. సో మళ్ళీ రష్ అవుదాం. స్టార్ట్. ఓకే బ్రో, రైట్, బై బాయ్. రామ్మారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో గైస్ మేమైతే బస్ మిస్ అయిపోయాం అనమాట. బట్ ఇక్కడ బస్ అందులో ఆటో ఎక్కాము. సో సిగ్నల్ పడిన వెంటనే సో పరుగు మళ్ళీ డార్లింగ్స్ ఆల్మోస్ట్ బస్ కోసం అయితే మనం 6 కిలోమీటర్స్ అయితే రన్ చేసామన్నమాట. ఆటోలో ఫాలో అవ్వడం కానీ 1/2 కిలోమీటర్ పరిగెత్తాము. బట్ బస్ అయితే మమ్మల్ని అద్దాలు చూసి కూడా ఆగలేదు. కాల్ చేస్తుంటే కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా గుణపట్టని చెప్పాలి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు మనలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వాళ్ళకి తిక్క కుదురుతుంది. హాయ్ గైస్, మొత్తానికి పరిగెత్తి ఒక ఆటోని ఎక్కి ఆడికి 150 రూపాయలు ఇచ్చి బస్ని అయితే అందుకున్నాము. ఆడొక్క 5 నిమిషాలు ఆగరంటే పిచ్చన కొడుకు ఆగనోడు ఆగలేదు. బ్రేక్ టైం ఇక్కడ బస్ ఫోటోని అయితే పెడతాను చూడండి ఒకసారి. బాబాయ్ చాలా దూరం తెచ్చేసాడు. ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఆటోలో ట్రావెలింగ్ చేసాము. మళ్ళీ 1/2 కిలోమీటర్ బస్ కోసం పరిగెత్తాము. ఓ మై గాడ్, స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్ డార్లింగ్స్. ఇదిగోండి ఈ బస్ అనమాట. మమ్మల్ని 25 నిమిషాలు అయితే పరిగెత్తించింది. నిజం చెప్తే నమ్మరు కదా, ఆల్మోస్ట్ మాకు అదేంటిది అక్కడ బస్ అలువా దగ్గర అయితే బస్ మిస్ అయిందని చెప్పి అక్కడ నుంచి అంటే మేము టూరిస్ట్ కదా అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చేటప్పటికి జస్ట్ వెనకాలే ఉన్నాం. ఎట్లయితే జస్ట్ 10 అడుగులు వేస్తే వెళ్ళిపోతాం అన్న టైంలో అసలు ఆగకుండా వెళ్ళిపోయాడు. ఎంతసార్లు కాల్ చేసినా సరే ఫోన్ అయితే కట్ చేసాడు అనమాట. మేబీ మేము ఎక్కకపోతే అతనికి ఒక 1800 రూపీస్ కలిసి వస్తుంది అనుకున్నాడా లేకపోతే ఏదైనా తెలియదు, కానీ వేరే వాళ్ళకి సీట్ ఇచ్చేసి మాకైతే చుక్కలు చూపించాడు. మొత్తానికి రియల్గా హారర్ సినిమాని లైవ్లో చూపించాడు అనిపించింది. బస్ ఎక్కేటప్పటికి నా పరిస్థితి చూడాలి మీరు. టార్చర్ అసలు నిజంగా. ఆల్మోస్ట్ 8 మినిట్స్ నాన్ స్టాప్ మేమైతే రిపీట్ చేసుకుంటే వచ్చాము అక్కడ నుంచి. ఓ మై గాడ్, నిజం చెప్తున్నా కదా కానీ చెమటలో కక్కుతూ కూడా నేను మీకోసం అది బస్ ఎక్కిన తర్వాత ఒక వీడియో తీసాను. జస్ట్ ఆటో ట్రాక్ అయ్యేది మాత్రమే నేను వీడియో తీయగలిగాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను పరిగెత్తలేకపోయాను. ఆల్మోస్ట్ ఇప్పటికీ నా కాలు అయితే ఎంత నొప్పిగా ఉన్నది తెలుసు. బ్యాగ్ వేసుకొని అంత దారుణంగా పరిగెత్తాను అనమాట. సో గాయ్స్ స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి అనంతపురం అయితే క్రాస్ అయ్యామన్నమాట. మరి కొద్దిసేపట్లో మేబీ ఒక 20 మినిట్స్లో ఒక హోటల్ దగ్గర అయితే ఆపుతాడు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దిగుతాం. యాక్చువల్గా మీకు వ్యూస్ అవన్నీ చూపిద్దాం అనుకున్నాను, బట్ వీడియో క్వాలిటీ అస్సలు బాగాలేదు అనమాట. ఇలాంటి నా పక్కన ఉండే గ్లాస్ మొత్తం బ్లర్గా కనబడుతుంది. ఆ వీడియోస్ ఎందుకు తీస్తున్నాడు అని బాధపడ్డం, కానీ తీయకుండా కూర్చోడం బెస్ట్ కదా అని చెప్పి నేను వీడియో తీయలేదు. సో అదనమాట మ్యాటర్. అండ్ నేను జస్ట్ ఇంకా దిగిన తర్వాత మీకు అప్డేట్స్ అనేది ఏంటిదనేది చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్డ్. హోటల్ రవితేజ దగ్గర అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపాడు డార్లింగ్స్. చూడండి వ్యూ మాత్రం ఎలా ఉందో. సో ఇక్కడ వచ్చేసి నేను అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు, ఎందుకనంటే రాత్రి తిన్నదే ఇంకా అరగలేదు అనమాట నాకు. సో ఇది వచ్చేసి లొకేషన్ అనమాట.
కొంచెం క్లీన్గానే అయితే ఉన్నాయి. మంచిగా వెళ్ళి బ్రష్ చేసేసుకొని వచ్చామన్నమాట. నాకు తెలిసి ఇంకైతే మధ్యలో ఎక్కడ ఆపడం, ఇంకా డైరెక్ట్ మన మధ్యాహ్నము బస్ దిగడం ఒకటే ఆలస్యం అనమాట. ఇక్కడ బయలుదేరిందనంటే ఇంకా మొత్తం నాన్ స్టాప్ అనమాట అనుకుంటున్నాను నేను. మధ్యలో ఎక్కడ ఆపితే మేబీ లంచ్ కాపొచ్చేమో. సో గైస్ స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్ డార్లింగ్. అండ్ ఆల్సో డార్లింగ్స్, ఇది వచ్చేసి మన దిగిన బస్ స్టాప్లో దిగిన అయితే హోటల్ ఇంటీరియర్ ఇలా ఉందన్నమాట లోపల. సో ఇంతకుముందు జనాలు ఉన్నారు కాబట్టి తీయలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మనడు వచ్చేసి పూరి అయితే తీసుకుంటున్నాడు మహేష్ అయితే. సో నేనైతే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు తినడానికి, చాలా హెవీగా అయితే ఉంది నాకు స్టమక్లో. మళ్ళీ ఇంకెక్కువ తినానంటే మళ్ళీ కట్ట తిప్పుతుంది అని చెప్పి నేనైతే అసలు ఏం తీసుకోవట్లేదు. Finally entered to Hyderabad. Just now we crossed the destination Shabad Airport. సెట్ ఫైనల్లీ మనం హైదరాబాద్ రీచ్ అయిపోయాం అనమాట. ఎయిర్పోర్ట్ అయిపోతుంది కింద चलो भैया कहाँ जाना है आपको? అమీర్పేట్. गाड़ी में बैठ जाओ. తెలుసా గైస్, ఇప్పుడే బస్ అయితే దిగాము అనమాట. సో ఇక్కడ నుంచి బస్ అయితే ఇప్పుడే దిగాము. ఇక్కడ నుంచి మన పికప్ వ్యాన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ వ్యాన్లో ఎక్కితే మళ్ళీ అమీర్పేటలో అయితే దింపేస్తారంట. సో ఇక్కడైతే కూర్చుందాం, అక్కడ హ్యాపీగా దిగుదాం. స్టేట్యూ వచ్చేసి మమ్మల్ని ఇలా మా ఇద్దరు ఉన్న సిగ్నల్ దగ్గర దింపేసింది. సో ఇక్కడ నుంచి ఇంకెవరి దారి వాళ్ళది. సో గైస్ సెట్ ఫైనల్ వి రీచెస్ టు హైదరాబాద్. అండ్ మన జర్నీ వచ్చేసి ఇక్కడ రెండు బ్రో కేరళలో కలిసి వెళ్ళాము. కలిసి చూసిన ప్లేసెస్ చాలా ఎక్స్పీరియన్స్ క్రేజ్ అంటే క్రేజీ ఉంది. బట్ దాంట్లో కూడా కొన్ని చాలా బాగుంది అనమాట. ఓకే బ్రో, లెట్స్ మీట్ అగైన్. ఓకే సేమ్ ఇయర్. ఓకే, ఇక్కడ నుంచి మన సికింద్రాబాద్ వెళ్తాడు అనమాట. సో నేను ఇక్కడ నుంచి బస్ ఎక్కేసి డైరెక్ట్ ఇంటికి అనమాట. బాయ్ బాయ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. వచ్చా ఫస్ట్ థింగ్ హైదరాబాద్ రాగానే సో మంచిగా తిన్నాను అనమాట. మస్తు అంటే మస్తు క్రేజ్ ఉంది. దగ్గర మన తెలుగు రుచులు అంటే తెలుగు రుచులు అంటే అక్కడ ఉప్పు కారం లేని తిని నాలుగైతే తిండి పెద్ద ఒక్కసారి తినగానే ఆహా అనిపించింది. స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్.